ఓకే. సో అలా స్టార్ట్ అయిన జర్నీ ఇన్‌స్టాగ్రామ్‌కి ఎలా వచ్చింది? ఇన్‌స్టాగ్రామ్ డౌన్‌లోడ్ చేయాలని ఎవరు చెప్పారు? మామూలుగా ఫేస్బుక్ లో నేను అన్ని పోస్టులు అడ్డదిడ్డంగా పోస్టులు కానీ వీడియోస్ కానీ చేస్తూ పెడతా కదా, ఏదైనా ఫన్ గా. ఎప్పుడు నేను వాడుతున్న సాంగ్స్ పాడేది గ్రూప్ ఒకటి ఉంది అని చెప్పినా కదా, అక్కడే మా సాయి అని ఒక అతను ఉండేవాడు అనమాట. సాయి, ఖుషి, ఇంకా చాలా మంది ఉంటారు. అతను ఎప్పుడు హోస్ట్, నువ్వెప్పుడు ఇంకా ఫేస్బుక్ అంటావేంది, ఫేస్బుక్ ఎవరు వాడుతారు ఇప్పుడు, అందరు ముసలు వాళ్ళు వాడతారు. ఓకే. ఇప్పుడు జనరేషన్ లో నువ్వు ఇన్స్టాగ్రామ్ వాడొచ్చు కదా మంచిగా అని ఎప్పుడు అనేవాడు. నాకేమొస్తుందిరా, నేనేం చేస్తా అందులో వీడియోస్ అని నేను అనుకునేదాన్ని. తర్వాత సరే ఇంతగానో అంటుండే కదా అని చెప్పి క్రియేట్ చేసినాం, డౌన్లోడ్ చేసి. అప్పుడు కోకిల కృషి అనే పేరుతోటి క్రియేట్ చేసిన, తన మీద ఇష్టంతో నా పేరుతో క్రియేట్ చేసి ఇంకా అప్పుడు స్టార్ట్ చేసిన ఒక పాట. అప్పుడు స్టార్ట్ అయింది, పాడు గజాల పాడు దేత్తడి పోచమ్మ గుడి, అంతేనా? నార్మల్ గా అంటే నీకు పాడడం అంటే ఇష్టం, అవునా? అవును. కానీ పాటని కూని చేయాలని ఎవరు సజెస్ట్ చేశారు? అంటే ఈ వేళ ఎందుకు? గ్రూప్ లోనే మేము మామూలుగా పాడుతా ఉంటే నేను జస్ట్ ఫన్ గా వట్టిగా వచ్చిరానట్టుగా ఇట్లా పాడేదాన్ని. నేను మా గ్రూప్ కాకుండా ఇంకా వేరే గ్రూప్ లో వెళ్ళినప్పుడు పాడుతుంది, పాడతారా అంటే నేను పాడతా అని చెప్పి నేను వట్టిగా ఇట్లా పాడితే అక్కడ ఉన్న వాళ్ళందరూ కడుపుబ్బ నవ్వేవాళ్ళు చాలా. ఓకే. అంటే నెగటివ్ అని కాదు, అంటే అలా ఇప్పుడు అడగడం అందరూ కూడా ఎందుకు ఈ అమ్మాయి ఇట్లా పాడుతుంది అన్నా కూడా ఒక సెకండ్ మాత్రం నవ్వుకుంటారు. ఎంత నెగటివ్ మాట్లాడినా, నెగటివ్ కమెంట్ పెట్టినోడైనా సరే ఒక సెకండ్ నవ్వుకుంటాడు కంపల్సరీ. అదే కదా ఈ రోజు మిమ్మల్ని ఇక్కడ కూర్చోబెట్టింది కూడా. సో దానిలో అయితే తప్పు లేదు, కానీ ఆ ఐడియా రావడం ఉంది చూడండి, అంటే దీన్నే ఎంచుకోవాలి అని. అలా పాడడం వల్ల వాళ్ళు వద్దు బాబోయ్ వద్దు వద్దు వీళ్ళు ఇంతగానే నవ్వుతున్నారా, ఇంతగానే నవ్వొస్తుందా అనుకునేదాన్ని. ఇంకా మా గ్రూప్ లో ఇంకా వేరే వాళ్ళు ఉంటారు కదా చాలా మంది. ఒకతను దీపు అని ఒకతను ఉండేవాడు, నా పాట నాకే కూని చేసి కావాలని నేను పాడుతా ఉంటే పాట కలిపాను. ఒరుగల్ స్టార్టింగ్ ఒక పాట. అవును, ఒకసారి పాడండి అది. ఒరుగల్లుకే పిల్ల పిల్ల ఎన్న పూస గల్లు గల్లు మన్నాది, ఒరే చూపులే రువ్వరువే ఏకవీర నువ్వులా ఉన్నావే అని ఇట్లా. ఇన్స్టాగ్రామ్ లో మాత్రం ఇంకా ఎక్కువ వాయిస్ తోని ఇంకా ఎక్కువ దాంతో మాడతారు. ఇక్కడ ఇంటర్వ్యూ అని చెప్పేసి నార్మల్ గా మాట్లాడుతురా? ఇలాగే పాడినా అందులో కూడా వాయిస్ పెద్దగా ఏం లేదు, ఇట్లనే పాడినా. అంటే కొంచెం డిఫరెంట్ గా పాడినా అనమాట. ఇదే పాటని ఇద్దరం పాడేసరికి అప్పుడు నాకు చాలా నవ్వు వచ్చింది అనమాట. అరే నాకు ఇంత, అతను నన్ను కామెంట్ చేయడానికి నేను ఎట్లా పాడుతున్నా ఇమిటేట్ చేసి అట్లా పాడిరనమాట. పాడేసరికి చాలా నవ్వుకునేసరికి అప్పుడు స్టార్ట్ చేసిన. అప్పుడు ఆ వీడియో నార్మల్ గా ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసిన, ఏం దోస్తలేదని చెప్పి మా అక్క వాళ్ళ ఇంటికి ఉన్నప్పుడు ఇట్లా ఓపెన్ చేసి డైరెక్ట్ ఇంకా ఓకే ఇది గుర్తొచ్చింది, అప్పుడు నవ్వుకున్నది గుర్తుకొచ్చింది, ఇంకా అదే పాట పాడి అప్లోడ్ చేసిన అంతే. ఓకే. సో అదే పాటని నార్మల్ గా పాడాలంటే ఒకసారి పాడగలుగుతావా? ఒకసారి పాడవా? ఓ చిలక నా చిలక రావే రావే నా చిలక, నా చిలక రా చిలక రావే రావే నా చిలక, ఓ సయ్యారే 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 అరే సయ్యారే సయ్యారే సయ్యారే, ఒరు గల్లుకే పిల్ల పిల్ల ఎన్న పుస గల్లు గల్లు మన్నాదే, ఒరే చూపులేరువే పిల్ల ఏకవీర నువ్వులా ఉన్నావే, ఒరు గల్లుకే పిల్ల పిల్ల ఎన్న పుస గల్లు గల్లు మన్నాదే, ఒరే చూపులేరువే పిల్ల ఏకవీర నువ్వులా ఉన్నావే. చాలు. ఓకే. సో నార్మల్ గా బాగా పాడుతున్నావు,
కదా. కానీ కొంచెం వాయిస్ నేర్చుకుంటే కనుక సెట్ అయిపోతుంది వాయిస్ ఎప్పుడు ఎక్కడ ఎట్లా పాడాలి అనేది నేర్చుకుంటే అలవాటు అయిపోద్ది. ఇంత మంచి వాయిస్ పెట్టుకొని కానీ ఇంకా పేరడిలా చెయ్యాలి జనాలను నవ్వించాలని అలా ట్రై చేసావు. నీ సాంగ్ వెనకాల నీ ఏదైతే మోటో ఉందో అది జనాలను నవ్వించడం అంతేగా. ఎవరన్నా బాధలో ఉన్నప్పుడు అలా ఒకసారి చూసుకొని. అవును, అలాంటి కామెంట్స్ వస్తా ఉంటే హ్యాపీ అనిపిస్తుంది. చాలా మంది తిడతారు కానీ ఎవరో ఒకరు మాత్రం ఇలాంటి ఆణిముత్యాలు పెడతారు. ఏమని వస్తాయి కమెంట్స్ మీకు? చాలా గలీజ్గా వస్తాయి. ఇంకా నేను రీఛార్జ్ అనవసరంగా చేసుకున్నా, నా ఫోన్ పగల కొడతా. అసలు కమెంటా? ఓకే ఓకే. రీఛార్జ్ అనవసరంగా ఇన్స్టాగ్రామ్ లో డౌన్లోడ్ చేసిన ఊర్రా మీరంతా. ఇంకా కొన్ని బూతులు. అవును, బాగా హర్ట్ చేసిన అంటే బాధపడిన కమెంట్ ఏదైనా వచ్చిందా? అరే ఈ కమెంట్ ఇంత మరి అంటే బయట వాళ్ళు నిజం చెప్పాలంటే ఇట్లాంటి కామెడీగా పెట్టిరు, బాయ్స్ అయితే తిట్టుకుంటా పెట్టిరు, బూతులు తిట్టిరు, కానీ ఇంకా తెలిసిన వాళ్ళే కావాలని నా పక్కన ఉన్న వాళ్ళే గలీజ్ గా క్రియేట్ చేసి అడ్డదిడ్డంగా పెట్టడం జరుగుతుంది అన్నమాట. నాకే బాధ అనిపిస్తుంది. తెలిసిన వాళ్ళు. ఓకే, వెళ్ళి అంటే మాట్లాడారా ఎప్పుడన్నా? డిస్కషన్ వచ్చిందా మరి వాళ్ళతో ఇట్లాంటి కమెంట్స్ ఎందుకు పెడుతున్నారు అని? లేదు, వాళ్ళు తెలియని ఐడీస్ తో క్రియేట్ చేసుకొని మరీ పెడతారన్నమాట. ఓకే, వాళ్ళే అని మీకు ఎలా తెలిసింది? అంటే వీళ్ళే చూసాను. ఓకే, అంటే క్రియేట్ చేసుకొని పెట్టడం. నేను ఎవరో పెడుతున్నారు అనుకునేదానికి లేదు, అక్కడ చూసిన అక్కడ 2-3 ఐడీస్ అప్పటికప్పుడు క్రియేట్ చేసుకొని పెట్టే వాళ్ళు కూడా ఉంటారు. ఒక ఐడి బ్లాక్ చేస్తే ఇంకో 10 ఐడీల నుంచి అయినా పెడతారు. అవును, ఎన్ని ఐడీస్ అని బ్లాక్ చేస్తాం. సో అలా బాగా అనిపించింది. అంటే మరి ఇప్పుడు వేరే అకౌంట్ క్రియేట్ చేసుకోవాలంటే అంటే బయట వాళ్ళు తిట్టేది మనకు తెలిసిన వాళ్ళు ఏ స్లాంగ్ లో మాట్లాడతారు అర్థమైపోతుంది. వాళ్ళు దేన్ని టార్గెట్ చేసి మాట్లాడుతున్నారు అనేది అర్థమైపోతుంది కదా. సో ఏంటి వాళ్ళ టార్గెట్ ఏంటి అంటే మీ వాయిస్ గురించేనా? అంటే మీ పాటల గురించి? వాయిస్ గురించి అని కాదు కానీ చూడలేరు. ఓకే ఓకే, అంటే మీరు గ్రో అవ్వడం చిన్న చిన్న వాటికి దేనికైనా గానీ నాతోటి బాగానే ఉంటారు, మళ్ళా బాగుండరని కాదు, ఏ అవసరమైనా గానీ తీర్చుకోవడానికి బాగానే ఉంటారు. కానీ ఇట్లాంటి చేస్తూ నన్నే రెచ్చగొడుతూ మళ్ళీ ఆ కామెంట్స్ కి నన్నే పెట్టిపించి నా ఫోన్ తీసుకొని మళ్ళా వాళ్ళే కామెంట్స్ పెట్టిన వాళ్ళు కూడా ఉన్నారు. లేదు అట్లా పెట్టకు, అట్లా పెడితే మళ్ళీ ఆ కామెంట్ ద్వారా నేను బ్యాడ్ అయిపోతా అని చెప్పి నేను ఇంకా చూసి వదిలేసి బ్లాక్ చేసో లేకపోతే డిలీట్ చేసి ఏదో ఒకటి చేస్తా. చూస్తే స్టార్టింగ్ లో బాధపడేదాన్ని, తర్వాత పట్టించుకోలేదు. కానీ వాళ్ళు నన్ను ఇట్లా పెడుతున్నారని చెప్పి దానికి డబుల్ తిట్లతోటి కామెంట్ నా ఫోన్ లో నుంచి నా ఐడి నుంచి పెట్టేవాళ్ళు. ఇంకా కావాలని వాళ్ళ గురించి ఆలోచించడం కూడా వేస్ట్ కదా కొన్నిసార్లు, టైం వేస్ట్. అంటే మరి ఒక ఐడి బాధ అనిపిస్తుంది.